షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఐలోహిమైన యెహోవా తన సమృద్ధి అయిన దీవెనతో మిమ్మల్ని సమృద్ధిగా నింపునుగాక. ఆ పరమ తండ్రి యొక్క సన్నిధి కాంతి మీ మీద ఉదయింపజేసి ఆయన తన యొక్క శాంతితో సమాధానంతో మిమ్మల్ని నింపునుగాక. ప్రియులారా, పరమ తండ్రి యొక్క సన్నిధానంలో అనుదిన కృపలో లేఖన భాగము మనం చూసుకుంటుంటే న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 18వ వచనంలో తేనె కంటే తీపి అయినది ఏది, సింహము కంటే బలమైనది ఏది? అవును ప్రియులారా, ఈ లోకములో తేనె కంటే తీపి అయిన శ్రేష్టమైన పదార్థం ఏది, శ్రేష్టమైన ఆహారం ఏదైనా ఉందంటే అది తేనె. మరియు బలమైన జంతువు ఏదైనా ఉందంటే అది సింహము. ఆ పరమ తండ్రి యొక్క నామము తేనె కంటే ఇంకా మిన్న అయినది, శ్రేష్టమైనది. కాబట్టి జుంటి తేనె దారుల కన్నా మధురమైనది నీ నామము. కాబట్టి అయ్యా, అందరికంటే ఈ లోకంలో ఉన్న సమస్తము కంటే బలవంతుడవు, పరాక్రమవంతుడవు ఆ యెహోవా. కాబట్టి ఆ సృష్టికర్తని యెహోవా యొక్క నామము, ఆ సృష్టికర్తని యెహోవా యొక్క తేజస్వత్వము, ఆయన యొక్క బల పరాక్రమశాలను ఆ పరమ తండ్రి సర్వోన్నతుడు తన యొక్క మహిమను మనకు కనపరుచు వస్తుంటున్నాడు. ఆయన నామాన్ని మనకు బయలుపరిచాడు. జుట్టితేనే ధరల కంటే మధురమైనది ఆయన నామము. ఆ యెహోవామస్య నామము మనకు బయలుపరిచాడు. ఆయన బలమైన ఆయన శక్తితో తన హస్తముతో, తన బలమైన ఆయన యొక్క హస్తముతో మనల్ని దినదినము కూడా బలపరుస్తూ వస్తుంటున్నాడు. ఎంతో గొప్ప ధన్యత. పరమ తండ్రి యొక్క ఉన్నతమైన ఆ యొక్క బలము మనకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. ఆయన బలమును ఇస్తున్నాడు. ఆయన యొక్క నామంలోని ఆశీర్వాదాలతో మనం నింపుతున్నాడు. ఆ పరమ తండ్రి యొక్క సన్నిధానంలో నిత్యము మనము ఆయన యొక్క నామాన్ని స్మరిస్తుండాలి. ఆ జుంటి తేనె దారుల కంటే మధురమైన ఆ నామము, అందరికంటే బలవంతుడైన ఆ యొక్క యెహోవా మెస్సియా, ఆ సర్వోన్నతుడు మనల్ని తన ఆత్మతో మనల్ని నింపుతూ వస్తున్నాడు. తన ఆత్మతో మనల్ని కప్పుతున్నాడు. కాబట్టి సర్వోన్నతుని యొక్క ఆత్మ మనల్ని దినదినము కప్పుతుండగా, సర్వోన్నతుని యొక్క ఆ పరిశుద్ధాత్మ శక్తి మనల్ని నింపుతుండగా, ఆ పరిశుద్ధాత్మ తండ్రి మనలోకి వస్తుండగా మనం శక్తివంతులముగా, బలవంతులముగా అవుదాం. ఆ పరిశుద్ధ నామము అన్ని నామాల కంటే ఉన్నతమైన నామము, జుట్టుతైన ధరల కంటే మధురమైన నామము, ఘనమైన నామము, శ్రేష్టమైన నామము, ఉన్నతమైన నామము ఆ యెహోవా నామాన్ని స్మరిద్దాం. కాబట్టి మనమైతే మన ఎలోహిమైన యెహోవా నామమును నిత్యము స్మరిద్దాము, ఎల్లప్పుడూ స్మరిద్దాము అని భక్తులు రాస్తూ వచ్చారు పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి ఆ బలమైన నామమును, ఆ బలవంతుడైన యెహోవాను కలిగి ఉన్న మనం ఎంత ధన్యులము. కాబట్టి ఆ ధన్యతను అనేకులకు కూడా పరిచయం చేద్దాం. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనం నడిపించును గాక. పరమ తండ్రి సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, అయ్యా, మీ నామం అన్ని నామాల కంటే శ్రేష్టమైనది నాయన. జుట్టు తేనె ధారల కంటే మధురమైనది, శ్రేష్టమైనది, ఉన్నతమైనది. అయ్యా, మీరు బలవంతుడము, పరాక్రమశాలుడు నాయన. అటు నీ బలమును, నీ పరాక్రమమును మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. ఆ శక్తిని పొందుకొని, ఆ బలాన్ని పొందుకొని మీ నామాన్ని స్మరిస్తూ, గణపరుస్తూ అనేకులకు మీ నామాన్ని, మీ ప్రేమను మేము ప్రకటించడానికి అయ్యా సహాయం చేయమని ప్రార్థిస్తూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతమైన యెహోవా కృప, కనికరము నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.